తీన్మార్ మల్లన్నపై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా అంటూ మల్లు రవి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అర్హుడని ఈసీ తెలిపింది. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామంటూ మల్లు రవి వ్యాఖ్యానించారు. వెంటనే కేటీఆర్ ఆయన మాటలు విత్డ్రా చేసుకోవాలి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా మల్లు రవి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి అతిథిగా సోనియా గాంధీ వస్తున్నారు. ఆమెను ఘనంగా సన్మానిస్తున్నాం అంటూ కాంగ్రెస్ నేత మల్లు రవి వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధన కోసం పనిచేసిన అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామన్నారు. తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీలో రాకముందు ఆయన మీడియా ద్వారా అనేక విషయాల మీద ఆయన వ్యక్తిగతంగా స్పందించడం జరిగింది. రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ఎఫెక్టివ్గా రాష్ట్ర ప్రజలందరి తరఫున తెలియజేస్తాననేటటువంటి ఆలోచనతోనే తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందువల్లనే ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించి వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ కామ్రేడ్స్ని, టీజేఎస్ పార్టీని, ఇతర పార్టీ వాళ్ళందరినీ పిలిపించి వారితో మాట్లాడి తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించాలని వారికి విజ్ఞప్తి చేయటం జరిగింది. తీన్మార్ మల్లన్న గారితో కూడా వారికి సందేశం పంపించడం జరిగింది. తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీలో రాకముందు